బాధలు, కష్టాలు, శ్రమలు అనే ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కానీ మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తూ ఉంటాం. ఆ పైన అయ్యో ప్రభు, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండిపోయింది అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాం. అయితే దేవుని బిడ్డలారా, బాధకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతోనే కాకుండా వేదనలు, శోధన, బాధలతో నిండి ఉండడం కూడా కొంచెం ఆత్మీయ అభివృద్ధికి మూలమవుతుంది. కాబట్టి ప్రియ మిత్రులారా, బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని సరిచేయడానికి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాడు. అయితే నీతిమంతులు బాధల నుంచి తప్పించబడతారు. నీతిమంతులు 7 సార్లు పడినప్పటికీ లేస్తారని దేవుని వాక్యంలో ఉంటుంది. నీతిని అనుసరించి బాధలు ఎదుర్కొన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు.